తిరుమల తిరుపతి దేవస్థానంలోని గత వైసీపీ హయాంలో భగవద్గీత ఎంతో పవిత్రమైన భగవద్గీతని దాదాపు 950 పేజీలతో ఉండవలసిన భగవద్గీత 700 శ్లోకాలతో ఉండవలసిన భగవద్గీతని కేవలం 15 పేజీలకు మాత్రమే పరిమితం చేశారు మరి వైసీపీ హయాంలో. అసలు ఎలా చూడాలంటారు? హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టే జరిగిందంటారా? చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చాలా విషయాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీయించాడండి. ఈయనేదో పెద్ద హిందుత్వవాదిని అని చెప్పి బిల్డప్ ఇస్తూ ఆ శారదాపీఠం ఆయన తీసుకెళ్లి కాశీలో మునిగి యజ్ఞయాగాదులు చేసి షో చేశాడు. వీళ్ళ మనోభావాలతో ఆడుకున్నట్టే కదా, భక్తుల మనోభావాలతో. అది అయిపోయాక ప్రతి ఉగాదికి ఏ పర్వదినం వచ్చినా కూడా తిరుపతిలో గానీ ఈ ఒక ప్రసాదం పెడితే కళ్ళకు అద్దుకున్నట్టే అద్దె కిందకు వదిలేయటం, గుడ్డకు తుడిచేయటం. ఆయన అంతే, భార్య అంతే. వాళ్ళకి అసలు నమ్మకం లేదండి. వాళ్ళు ఎప్పుడు బైబిల్ పట్టుకునే తిరుగుతారు. మంచిదే, బైబిల్ పట్టుకోండి, ఎవరి మతం వాళ్ళది. మనం ప్రజాస్వామ్య దేశం కాబట్టి సర్వమత సమ్మేళనం ఉంటుంది, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ నువ్వు ఒక పాలకుడుగా ఉన్నప్పుడు అన్ని మతాలని గౌరవించాలా, నీ నమ్మకాలను పక్కన పెట్టాలా. తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచార వ్యవహారాలని, పద్ధతుల్ని నువ్వు పాటించాలా. అవన్నీ పక్కన పెట్టి ప్రతి దానిలో రాజకీయం చేయడం అనేది ఆయనకు అలవాటు అయిపోయిందండి. ఎంతగా అంత రాజకీయం చేసి నిలబడాలని, నిలదొక్కుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని తాపత్రయపడ్డాడంటే చిన్నపిల్లల స్కూలు విషయాల్లో, పాఠశాల విద్యలో వదలలేదు వాళ్ళని. అలాగే స్కూల్ బిల్డింగ్లకి, మండల ఆఫీసులకి, గవర్నమెంట్ ఆసుపత్రులను వదలకుండా వాళ్ళ పార్టీ రంగులు వేయటం, ఏది రైతుల పొలాల్లో సర్వే రాళ్ళు వేస్తే ఆయన పేరు రాసుకోవటం, ఆ పార్టీ రంగు రాసుకోవటం, ఈ పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరింది. ఎక్కడికి వెళ్ళింది? తిరుపతి దేవస్థానంలో ఈయన ఎవరు ముద్రించమన్నారు చెప్పండి? దేవస్థానం టీడీటీ తరపున భగవద్గీత ముద్రణకి, భగవద్గీత పుస్తకాల ముద్రణకి పూనుకున్నారు. సరే, మంచి చేస్తే మంచిదే, పామరులకి పురాణాల్లో ఏమున్నాయో చెప్పొచ్చు. కానీ ఏం చెప్పావు నువ్వు అక్కడ? 1000 పేజీలు, దాదాపు 1000 పేజీలు ఉన్నటువంటి ఒక భగవద్గీతని నువ్వు కుదించి, ఒక 15 పేజీలు అనుకుంటాను, 15 పేజీలు కుదించి అందులోనూ ఈ ఎలా ఉంటాయంటే భగవద్గీతలోని సూక్తులు చక్కగా రాయొచ్చండి, పిన్ చేసి రాయొచ్చు. అలాగే రాసి కుదించినా పర్వాలేదు. అది కూడా కాకుండా ఈయన రాజకీయ ఉద్దేశాలని, ఈయన ఏమైతే తరచూ మాట్లాడతాడు, ఏది మడం తిప్పను, మాట తప్పను అని, ఆ పదాలు కూడా అందులో వాడుకున్నాడు. ఎవడైనా ఒక పవిత్ర గ్రంథంలో భగవద్గీత పేరు పెట్టి మరి ఇలాంటి పడికట్టు పదాలని, మాట తప్పను, మడం తిప్పను అనేటటువంటి నీ బుర్ర తిరుగుడు పదాలను ఇందులో ఎలా వాడతావు? నువ్వు వాడకూడదు కదా, దాన్ని పక్కన పెడదాం. ఇంకోటి ఏం జరిగింది? 15 పేజీలు మాత్రమే ఉన్నటువంటి, చాలా అవాస్తవ విషయాలు ఉన్నటువంటి, వ్యక్తిగత పార్టీ ప్రతిష్టను పెంచుకోవటానికి రాయబడినటువంటి విషయాలే కాకుండా దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఆ పుస్తకాలని ప్రింట్ చేశారు. 50 లక్షల పుస్తకాలు అనుకుంటాను, ఖరీదు ఇంకా ఎక్కువై ఉంటుంది. 50 లక్షల పుస్తకాలు చేయించారు. 10 లక్షల పుస్తకాలు పంచారు, బయటకు వచ్చాయి. 40 లక్షల పుస్తకాలు గోడౌన్లో పడి ఏడుస్తున్నాయట. మరి పదవి పోయింది కదా, ఈయన అధికారం పోయింది. క్షేత్రస్థాయిలో వాటిని పంచడానికి అవ్వలేదు, మిగిలిపోయాయి. మరి కొత్తగా వచ్చినటువంటి కమిటీ వారు ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉంది, ఏవి వ్యర్థంగా పడున్నాయి, వినియోగంలోకి ఎలా తేవాలనేటటువంటి ఒక సెర్చ్ ఆపరేషన్లో ఈ గోడౌన్లో నిలవ ఉన్నటువంటి బూజుపడుతున్నటువంటి 40 లక్షల పుస్తకాలు వాళ్ళకి కనపడ్డాయి. ఎందుకు ముద్రించారు, ఏం ముద్రించారు, ఎలా ప్రచారం చేస్తున్నారు, ఈ పుస్తకాలు ఏమన్నా భక్తులకు ఉపయోగపడతాయా అని చెప్పి వాళ్ళు చూస్తే అదంతా చెత్త ఉందట. చైర్మన్ గారు కూడా అన్నారు, భగవద్గీత చూసారా, భగవద్గీతలో చెత్త ఉందంటే ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంది. భగవద్గీతలో చెత్త ఉందని కాదు ఆయన ఉద్దేశం. భగవద్గీత పేరుతో ముద్రించినటువంటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు పాటుపడేటటువంటి ఒక బుక్కులెట్లో చెత్త రాశారు, అది ఆయన ఉద్దేశం. పాపం ఆయన అంత వివరంగా, పెద్ద వయసు, అంత వివరంగా చెప్పలేక, ఏముందండి ఆ భగవద్గీతలో చెత్త ఉందంటే, ఈ ఉంటారు కదా పప్పులు, బత్తాయిలు, విమర్శిస్తూ ఉంటారు ఆయన. ఏమని? భగవద్గీత చెత్త అన్నాడు, నాయుడిని దించేయండి, బిఆర్ నాయుడిని పంపించేయండి, బిఆర్ నాయుడు అప్రతిష్ట పనులు చేశాడు అని ఆయన మీద తగులుకున్నారు. వాస్తవం చూస్తే ఏంటంటే కోట్లాది రూపాయలు ఇలాంటి పుస్తకాలు ప్రచురణ చేసి, ప్రచురణకర్తలకో లేకపోతే ఈ పేపర్ సప్లై చేసే వాళ్లకో డబ్బులు ఇచ్చి వీళ్ళు కమిషన్లు పంచుకోవటానికి ఉపయోగపడింది. రెండోది, రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళ భావజాలాన్ని కూడా అందులో రాయటం వల్ల అది వాళ్ళకి కొంతమేర ప్రయోజనం చేకూరి ఉండొచ్చు. కానీ దేవుళ్ళతో, భక్తి, పవిత్ర గ్రంథాలతో ఇలాంటి చెలగా
చెలగాటలు ఆడకూడదు, ఫ్రాడ్ చేయకూడదు. ఇలా చేస్తే ఏం జరిగిందో గత పాలకులు ఏమైపోయారో మనం చూసాము. ఈయన కూడా పైన దేవుడు ఉన్నాడు, కింద జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నన్ను చూస్తారంటాడు. ఏ దేవుడు? నీ దేవుడా? ఏ దేవుడు ఉన్నాడు నీ ఉద్దేశం? ప్రజలు ఆరాధించే దేవుడా? చూడాలి కదా. నీ దేవుడైనా, ఈ దేవుడైనా, ఆ దేవుడైనా అందరూ ఒకటే. మనదేమో ప్రజాస్వామిక దేశం, అందరూ అన్ని మతాలు ప్రచారం చేసుకోవచ్చు. కానీ నీ దేవుడిని నువ్వు మనసులో పెట్టుకొని ఈ దేవుడిని నువ్వు కించపరచడం, ఇలా బజారు పాలు చేయటం మాత్రం మంచిది కాదు. ఇది అప్రతిష్ట కాదు, ఇది పాపం, సిన్. ఇట్ ఇస్ ఎ బిగ్ సిన్. ఇది తగిలి తీరుతుంది. ఎప్పుడైనా ఈ పాపాలే శాపాలుగా మారేటటువంటి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి, ఇది తగదు నీకు. తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు. పుస్తకాలకు ఏమైతే ఖర్చు పెట్టావో దేవుడు సొమ్ము కాబట్టి నీ ఖజానా నుంచి సంపాదించావు కదా నువ్వు. చాలా నీ ఖజానా నుంచి దేవుడికి క్షమాపణలు చెప్పి లెంపలేసుకొని ఏదైతే డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బుని తిరిగి దేవస్థానం అకౌంట్కి జమ చేస్తే మంచిదని నా అభిప్రాయం. మేడం, ఇప్పటికే బిఆర్ నాయుడు గారి మీద ఏ వీడియోలతో బయటికి రిలీజ్ చేశారు వైసీపీ సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బిఆర్ నాయుడు గారి మీద ఇంత ఎలిగేషన్ తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? తిరుపతి దేవస్థానంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి ఆ కరుణాకర్ రెడ్డి హయాంలో అయితేమి, వైవి సుబ్బారెడ్డి హయాంలో అయితేమి చాలా ఫ్రాడ్ జరిగిందండి. లడ్డూ కల్తీయే కాదు, దేవుడు సొమ్ము దొంగతనం చేయటం, కోట్లాది రూపాయలు దొంగతనం చేసి లక్షల్లో పోయిందని చెప్పి కేసులు పెట్టి మళ్ళీ రాజీ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కోట్లాది ఆస్తులు రాయించుకోవటం, దేవుడి పేరు రాయించడం, మిగిలింది వీళ్ళ పేరు రాయించుకోవటం అనేది జరిగింది. అదేంటి? ఇట్ ఎవిడెంట్లీ షోస్ దట్ దే కమిటెడ్ మిస్టేక్స్. చాలా తప్పులు జరిగాయి అక్కడ. పాలనాపరమైనటువంటివే కాకుండా ఆర్థిక దోపిడీ జరిగింది దేవస్థానంలో. ఆ టైంలో ఆ గవర్నమెంట్ ఓడిపోవటం, ఆ పాత చైర్మన్ పోవటం, వాళ్ళ మీద చాలా నిందారోపణలు రావటం, ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఇవి తవ్వి తీయకుండా, వాళ్ళ పాత నేరాలని తవ్వి తీయకుండా, ఆ దొంగతనాలు బయటపడకుండా బట్ట కలిసి మీద వేద్దాం నాయుడు గారి మీద వేశారు. ఆయన ఏదో వ్యాపారం చేసుకునేవాడు, ఇది పెట్టుకున్నారు హిందుత్వ ప్రచార ట్రస్ట్ ఏదో పెట్టుకున్నారు. ఆయనకి అభిమానం, హిందుత్వం మీద అభిమానం, మరి భక్తుడు, దైవ సేవ చేద్దామనే ఉద్దేశంతో ఒక అవకాశం వచ్చింది, వచ్చారు. లేకపోతే అది నథింగ్. ఆయనకి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి మంచి బిజినెస్ మ్యాన్, ప్రజాసేవ చేస్తాడు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఆయన దించాలంటే ఏం కావాలా? నిప్పులేందే పొగరాదు కదా అంటారని ఏదో ఒకటి కారణం ఆయన మీద బ్లేమ్ చేస్తే ఏదో ఉండి ఉంటది, నిప్పు ఉండే ఉంటది, అందుకే పొగ వస్తుంది అనుకుంటారని. అది ఏమీ లేదు. వాళ్ళు చూపించింది A1 వీడియోలు అవ్వచ్చు, AI వీడియోలు అవ్వచ్చు, లేదా ఫేక్ క్రియేషన్ అవ్వచ్చు, డీప్ ఫేక్ అంటున్నారు కదా, అవ్వచ్చు, లేదు నిజమే అంటానండి నేను. నిజమైనా కూడా ఏముంది అందులో? ఒక ఇంటికి వెళ్ళాడండి ఆయన గెస్ట్ హౌస్ వాళ్ళ ఇల్లు వెళ్ళాడు, ఆమెను అభిమానంగా టచ్ చేసాడంతే. ఆమె ఇంట్లో పలకరించాడు, ఆయన వంట చేసుకుంటుంది, ఆమెను హగ్ చేసుకున్నాడు, వచ్చి ఆయన మట్టికి ఆయన హాల్లో కూర్చున్నాడు. అది పెద్ద బూతులాగా 60 ఏళ్ళు దాటినటువంటి పెద్ద మనిషి, నాకు తెలిసి ఆవిడకి కూడా దగ్గర 45-50 ఉన్నట్టున్నాయి. ఆవిడ అభిమానంగానే ఉంది, ఆవిడ ఖండించింది కూడా. మేము కావలసిన వాళ్ళం, స్నేహం ఉంది మా కుటుంబాల మధ్య, మేము వస్తా పోతా ఉంటాము, నా ఇంటికి ఎవరో వస్తే నీకేంటి బాధ? నీ పెళ్ళం దగ్గరికి వస్తే నువ్వు బాధపడమంది ఆవిడ. నిస్సిగ్గుగా చెప్పింది. కరెక్టే కదా. ఎవరో సన్నిహితంగా ఉంటే వాడు చెప్తాడు, ఆ పేరు నన్ను తొరిపాళ్ళు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు? తప్పే ఉందయ్యా, సమర్థించుకుంటూనే వ్యంగ్యం అనమాట. వాడు జైలుకి వెళ్తే తెలుస్తుంది ఏమిటి వ్యంగ్యం మాట్లాడతాడు. తప్పే ఉందయ్యా. ఒక ఆడది మగాడు సన్నిహితంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, మూతి రాసుకున్నారు, శ్వాస పీల్చుకున్నారు. నువ్వు చూసావా అక్కడ? శ్వాస పీల్చుకున్నారు, ఆగిపోయిందో చూసావా నువ్వు? అసలు ఏంటి చూసావు నువ్వు అక్కడ? ఏముంది? వాళ్ళు చూపించిన వీడియోల్లో కూడా ఏం లేదు. అదే చెప్పాడు ఆయన, నేను తప్పు చేశానా, నేనేం చేశాను, ప్రజలకు క్షమాపణ చెప్తా, తప్పు చేస్తే నేనేం చేశాను, అక్కడ ఏముందని అడుగుతున్నాడు ఆయన. మొత్తం తప్పు అని కూడా ఖండించట్లా. మనిషి కలిసి కరచాలనం చేసుకుంటే, హగ్గు చేసుకుంటే, పలకరించుకుంటే, సన్నిహితంగా ఉంటే తప్పేంటని అదే ఆ మహిళ కూడా చెబుతుంది. ఉంటే ఆవిడకు ఉండాలి ఆ బాధ. ఈలోపు ఫేక్ FIRలు సృష్టించి ఎవరో ఎప్పుడో ఎక్కడో ఇచ్చారని, ఎవరు లేరు కరుణాకర్ రెడ్డి పక్కన బిఆర్ నాయుడు గారిని విమర్శిస్తూ ఒక లేడీ ఎవరినో కూర్చోబెట్టుకున్నాడు. జనం ఏమనుకుంటారంటే వీడు ఒక FIR చదువుతున్నాడు, బిఆర్ నాయుడు చేటరు, మహిళను మోసం చేశాడు, ఆమె బిడ్డకి అన్యాయం జరిగిపోయింది, ఆమె ఎప్పుడో 2003లోనో 19లోనో కంప్లైంట్ ఇచ్చింది, ఇదిగో FIR అని చదువుతూ సంబంధం లేని ఆడ మనిషిని పక్కన పెట్టుకున్నాడు. అంటే చూసే జనం, వెర్రిబాగుల జనం, ఈవిడేగా మోసం కంప్లైంట్ ఇచ్చింది, పాపం ఈవిడే విక్టిమ్ ఏమో. కరుణాకర్ రెడ్డి భలే పట్టుకొచ్చాడే, ఒక విక్టిమ్కి అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయడానికి
తీసుకొచ్చాడు అనుకోడు. ఆవిడెవరో పాపం ప్రేక్షకురాలుగా కూర్చుంది పక్కన. అలాంటి తంత్ర మంత్ర విద్యలు చేస్తారు. అవి వాళ్ళకే బాగా అలవాటండి. జగన్మోహన్ రెడ్డి అనుచరులకి, ఆయనతో తిరిగినటువంటి పదవులు అనుభవించినటువంటి ఈ పోకిరి గ్యాంగులకి అలవాటు. ఆయన హుందా కలిగినటువంటి మనిషి. ఏం లేదు, అది రహస్యం అంటే వడ్ల గింజలో బియ్యం గింజలాగా తేలిపోయింది. ఏమి జరగలేదు అక్కడ. ఆ మహిళ వచ్చి చెప్పు తీసుకు కొట్టినట్టు కొట్టింది వీళ్ళని. అనవసరంగా ఆయన అబాస్ పాలు చేసి, అక్కడ ఒక కొండ ఉందండి, ఆ కొండకి వీళ్ళు అనకొండలుగా మారిపోయి తిందాం అనుకుంటున్నారండి. దేవస్థానం ఒక కొండ, ట్రెజర్ ఉంది, అది వీళ్ళు అనకొండలుగా తినాలనేటటువంటి దానికి ఈయన అడ్డొస్తున్నాడు కాబట్టి ఈయన తప్పించాలని చెప్పి కుడ్డగాల్సి ముఖానేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మహిళ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిందో జారుకున్నారు అందరూ. పరువు పోయింది వాళ్ళకి. నీళ్లు లేని బావిలో దూకటం మంచిది ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరూ అంటారు. మహిళలు నవ్వుకుంటున్నారు అయ్యా ఈ ఆరోపణలకి.